ఇక్కడ జరగరాంది. తీసుకెళ్ళి ఇన్స్పెక్టర్ Fire again! Aim at the legs! యాదవ్ భిక్షు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కాలేజ్ గొడవ, నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో. ఏసీపీ, ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవలల్లా తలదూర్చినావనుకో పొక్కులిరికిపోతాయి. ఏంటండి రౌడీలకి మీకు ఇక్కడ పని ఏంటి? బామర్ది చెప్పు. 1940లో నవాబ్ మీర్ కాసిం ఈ స్థలాన్ని కాలేజీకి దానం ఇచ్చిండు. అప్పుడు వాళ్ళ కొడుకు కాదర్ మైనర్ దానం ఇచ్చిన పత్రం మీద అప్పుడు సంతకం చేయలే. అంటే అతను మేజర్ అయినాక ఈ ఆస్తి మీద అక్క తందయింది. అదెలా అవుతుంది? అదేనమ్మా లా అంటే ఆ ఖాదర్ కొడుకు రఫీ అంటే మీ రగ్బీ కోచు ఈ ఆస్తిని భిక్షు యాదవ్ కమ్మిండు. దానికి వాళ్ళ కుటుంబం మొత్తం రాసి సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్ చదువుకో. మా కోచ్ అలాంటి వాడు కాదు, ఇదంతా ఫ్రాడ్. మేము కోర్టుకి వెళ్తాం. ఆల్రెడీ ఆ మ్యాటర్ కూడా అయిపోయింది. ఈ స్థలం ఖాళీ చేయమని మేము కోర్టు ద్వారా మీకు పంపించిన నోటీసులు. నోటీసులా? మనకెప్పుడు పంపించారు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఒకటి అరా కాదు, 3 నోటీసులు. దీనికి మీ సమాధానం లేదు కాబట్టి ఇది మా సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు. అంత సోదెందుకు బావా, తాళాలేసి గెంటేద్దాం కొడుకు. నీ బాబు గారు సుమ్మట్రా గెంటేయడానికి. పోరగానికి నోరెక్కువ అవుతోంది. పోలీసోడికి కోర్టు కాగితం చూపించు, ఆడే ఖాళీ చేయిస్తాడు. కరెక్టే. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ భిక్షు యాదవ్కి చెందింది. మీరు ఈ ప్రెమిసెస్ ఖాళీ చేయాలి.
चल हट निकल रहे तू निकल साला निकल ఏంటే ఇది? What is this? Hey! निकल चप्पल बेच चल మీ తాతగారు కాలేజీ కోసం దానం చేసిన స్థలాన్ని నువ్వు బిక్షు యాదవ్కి అమ్మావంటే మేము ఎవరని నమ్మట్లేదు. కానీ వాడు మీ అందరి సంతకాలు డాక్యుమెంట్స్ చూపించాడు. దాన్ని బేస్ చేసుకునే కోర్టు కూడా వాడి తరఫునే తీర్పిచ్చింది. అసలు ఏం జరిగింది? అవి ఇష్టంతో చేసిన సంతకాలు కావండి. వస్తా. I can't do anything. I said stop it. అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. వాడికి నాకు లింక్ ఏంటి? వాడు డాక్యుమెంట్స్, వాటి మీద సంతకాలు, కోర్టు తీర్పు అన్ని పక్కాగా చూపించాడు. మీరు కూడా చూసారుగా. ప్రిన్సిపాల్ గారు, లీగల్ గా వాడిని ఏమీ చేయలేం. దట్స్ ఆల్. రేయ్ ఇక్కడ పని ఏం జరగదు. పదండ్రా, బస్సులు ఆపి ధర్నా చేసి గవర్నమెంట్ దిగొచ్చేలా చేద్దాం. మీకు తెలిసింది అదే, కానీ దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. మహా అయితే ఓ రోజు టీవీలోను పేపర్లోను హెడ్లైన్స్ లో వస్తుంది. అదే రోజు గవర్నమెంట్ ఏదైనా స్కామ్ లో ఇరుక్కుందంటే రెండో రోజు మీ న్యూస్ లాస్ట్ పేజ్ లోకి వెళ్తుంది. మూడో రోజు మీరు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కనపడదు. జరిగేది ఇది. నా మాట విని మీరంతా వేరే కాలేజీలో జాయిన్ అయిపోండి. ఎలా కుదురుతుంది సార్? ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటి సార్ ఇది? హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్దాం. ఢిల్లీకి వెళ్ళి నేను ట్రై చేస్తాను. అంతవరకు గొడవలొద్దు ప్లీజ్. ఆ భిక్షు గారు తమ్ముడు మీ ఏరియాలోనే ఉంటున్నాడు అన్నావు కదా. అవును. ఇప్పుడు అట్టే ఎక్కడ? సంజీవ పార్క్ రైల్వే స్టేషన్ దగ్గర. శశాంక్ తీసుకొద్దు, తొందర పడితే పనులు అవ్వవు. మన గొడవలు మర్చిపో, మనమంతా కలిసి. ఏందే అన్నిసార్లు పైకి కింద చూస్తున్నావు? నా మీద భరోసా లేదా? మన గాంజాలో కల్తీ ఉండదు, ఏకదమ్ పక్కా మాల్. రై ఇద్దరే ఉన్నట్టున్నారా? సరసాలకేం తక్కువ కాదు. మలేష్ యాకిరై నర్సింగ్ రండ్రా. ఏయ్ ఏయ్ నరకండ్రా. వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? ఎత్తకండ్రా. అడుగు రండ్రా.
రేయ్ అన్నను కొడతావురా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది ఇక్కడ కొడితే ఎలాగుంటది ఎరగనా రేయ్ పగల తీయండ్రా నొప్పి అవుతుందేమోనే. అవ్వని ఇంకో మాట్లేదా? లే ఎస్ఐ సరే. I give you my wings. I'm your brother. Yeah. You give me your claws. Fight for the cause. We eagle in the sky. Push it on the cry. Yeah. Heroes. You stand by my side. Take a no one man stand. We're rocking the band. World's got a big hand. We're taking on the world. ఇందు జెల్సీతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హే ఇట్స్ ఓకే. హాయ్ రా. హాయ్. హెడ్ బ్యాండ్ భలే ఉంది. ఎనీవే పృథ్వీ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓ హాయ్. హాయ్ నైస్ ఫ్రెంచ్ పేర్. సీ యు లెట్స్ గో. అబ్బో నాకు సిగ్గేసేస్తుందిరా నాకేదో అయిపోతుంది. ఏంట్రా రేజర్ దీరా. అందరం ఒకటే పోయాం రా. అసలు ఆ భిక్షగాడు ఒక లెక్కే కదా అని పులుసు పెట్టేద్దాం. గొడవకంటూ దిగితే వాడి మనుషులే కాదు మనము చేస్తాం. రౌడీస్ మన ప్రొఫెషన్ కాదు. చస్తే చస్తాం రా, వాడిని వదలకూడదు. ఇంతమందిని ఏం చేస్తారా? అందరం ఉన్నంతసేపు ఏం చేయలేడురా, కానీ విడిగా ఉన్నప్పుడు చూసి దెబ్బ కొడతాడు. దానివల్ల ఎవరికేం జరిగినా అందరం సఫర్ అవుతాం. అందుకని మన కాలేజ్ ఆడుకోదే చేతులు కట్టు కూర్చుందామా? మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంట్రా? వాడిని కంప్లీట్ గా మాట్లాడివ్వండి. పృథ్వీ నువ్వు చెప్పరా. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కాలేజ్ని వదులుకోం. దాట్ ఈస్ ఆర్స్, విల్ బి ఆర్స్. కానీ దాన్ని మనం సాధించేది కొట్లాటలతో కాదు. వాడికి బలం ఉంటే మనకు బ్రెయిన్ ఉంది. వాడు ఇల్లీగల్ గా వెళ్తే మనం ఇంటెలిజెంట్ గా వెళ్దాం. మనం వేసే ప్లాన్ కొట్టే దెబ్బకి వాడికి పిచ్చెక్కిపోవాలి. తగిలే దెబ్బ తెలియాలి తప్ప ఎక్కడి నుంచి తగిలిందో అర్థం కాకూడదు. మనశ్శాంతి లేకుండా గిలగిల్లాడిపోవాలి. వాడి ప్రతి మూమెంట్ మీద దెబ్బ కొట్టి మెంటల్ గా దిగజారు చెయ్యాలి. బుర్ర తిరిగి వాడే మన దగ్గరికి దిగి రావాలి. సై